హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వస్తున్నావా? సరే రా తొందరగా. సినిమాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాబు నేనేమన్నా ఏమన్నా బాబు, జై బాబు. ఏంటి నువ్వే మీ అమ్మ కూరలు ఉప్పు ఏముంటాయో ఎగిరి వీధులు తప్పుకేసావంటే వస్తున్నాడు కదా అని భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా ఏంటి తల్లి అంత పెద్ద కాదు. సాంబార్ తప్పుగా ఉంది. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడతారా? నా మానవులు నేను మారిపోయిన మనుషులు వస్తుంటే వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తీసేస్తుండేవారు. ఏంటి బాబు ఏమన్నా గొడవ? నాయుడు మన పొలంలో ఫెన్సింగ్ వేసి తెలియకేసుకుంటాడు. తర్వాత ఏం చేద్దామని వెళ్ళో సార్ చెప్పొస్తా. ఎందుకు మాట్లాడడానికి కదరా? ఇంకో 50 ఏళ్ళు సరే ఖాళీగా వెళ్ళాలి. ఖాళీగా ఎందుకంటే 10 రోజులు ఇద్దరు కలిసి వెళ్దాం. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ సగరే రాలేదు. ఏంటే ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటే జ్ఞానం పోయి లాంటిది. ఎంత సాధిస్తే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదు, చాలా గొప్పదన్నా. ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట. అలాగే రాస్తారు. దీన్ని ఏమంటావు? నువ్వు వచ్చేటప్పుడు వరంగల్ చేతులు పట్టుకుంటే ఇప్పుడు షేవింగ్ క్రీమ్ అడగా. ఎలా ఉంది?
కొట్టు పర్లేదు కొట్టు నువ్వు కొట్టు ఎలా ఉంటాడు? పొడుగ్గా ఉంటాడు. కళ్ళు కళ్ళు ఎలా ఉంటాయి? బయటికి వెళ్ళేప్పుడు అలా ఉంటాడు. కోపంగా సూటిగా. పూజారి గారింటికి రావుడు పోవడం ఏంటి, మన ఇంటికి రాక్షసుడు రావడం ఏమిటి చెప్పు. అసలు